దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. దినమెల్లా నే పాడిన కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. పాట పాడుచుండగా అందరూ స్వరాలతో చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయుడిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారం ఇచ్చి నన్ను పోషించినావు దేవా. ఈ మాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నా, నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీన ఎత్తు నా సిలువను మోస్తూ నిన్ను మోలి నేను నడిచేదన్. వెనకున్నవి మరిచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తేదన్. ఈ మాటలు పాడుదాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా
కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు మీ దైవ గ్రంథాలు తీయండి, మీ హృదయం దగ్గర పెట్టుకోండి. ఈ వాగ్దానాన్ని చేసి వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో ఇది నాకు తెలియజేస్తుంది. నేను ఎలాగ ఉండవలనని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో నేను అలాగూ ఉండగలను. నేను ఏది చేయగలనని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో నేను అలాగూ చేయగలను. ఇందులోని ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, ఇవాళ ఒక శ్రేష్టమైన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఓపెన్గా చెప్పాలి అంటే సంవత్సరంలో ఎగ్జాక్ట్గా సగం రోజులు అయిపోయిన రోజు ఇది. ఇంక ఈ రోజు గడిస్తే ఏమైపోయినట్టు? 365 రోజుల్లో, సో లీప్ ఇయర్ ఉంటే కనుక 366 రోజులలో ఈ రోజుతో సగం రోజులు వెళ్ళిపోయినాయి. ఇంకా సగం రోజులు మాత్రమే మన ముందు ఉన్నాయి. ఈ సగం రోజులు కొంతమందికి అద్భుతంగా జరిగే రోజులు. ఈ వెళ్ళిపోయిన దినాలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి అనుకున్నవన్నీ సాధించిన రోజులు. ఈ సగం రోజులు ఏవైతే ఉన్నాయో, అయ్యా నేను ఈ పనిని పట్టుకున్నానండి, ఈ పనిలో నా దేవుడు నాకు వృద్ధిని దయచేశాడు, ఈ పనిలో నాకు 100 ప్రతిఫలాన్ని దయచేశాడు. సో కొంతమందికి ఈ జరిగిపోయిన 6 నెలలు శ్రేష్టమైన దినాలుగా మారినాయి. కొంతమందికి శ్రేష్టమైన దినాలుగా మారని వారు కూడా ఉన్నారు. ఈ కొంతమందికి ఈ 6 నెలలు, అయ్యా నేను అనుకున్న ప్రతిఫలాలు నేను చూడలేకపోయానండి, అనుకున్నవి సాధించలేకపోయానండి, ఎన్నెన్నో సంవత్సర ప్రారంభంలో అనుకున్నాను కానండి, అన్నీ నాకు జరగలేదండి. నేను అంటాను ఈ సగం రోజులు అలా గడిచుండొచ్చేమో, కానీ రేపటి నుండి ఒక నూతన నెలను మనం ప్రారంభించుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఆ నెలకు చాలా ప్రాముఖ్యత ఉన్న నెలది, దేవుని చేత ప్రతిష్ఠించబడిన నెలది. సో నేను అంటున్నా, ఇప్పుడు దాకా మీరు ఆశీర్వాదాన్ని చూసినా చూడకపోయినా, ఇప్పుడు దాకా మేళ్లను చూసినా చూడకపోయినా, ఇప్పుడు దాకా ఆశించినవని సంపాదించకపోయినా, రానున్న దినాలలో, రానున్న నెలలో శ్రేష్టమైన ఈవులు నా దేవుడు మనకు దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మనకు విశ్వాసం ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు అన్ని కార్యక్రమాలను ఆయన సఫలం చేయగలిగిన దేవుడని విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే నా దేవుడు ప్రతి పనిని 100 ప్రతిఫలంగా మార్చగలడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అదే అంశం మీద ఇవాళ వాక్యం. ఎందుకయ్యా అంటే, గతించిన 4 నెలలు, గతించిన 6 నెలలు మనం ఎలా గడిపింపజేసినా, ఎలా ప్రార్థన చేసినా, ఎంత భక్తిగా ఉన్నా, భక్తిగా లేకపోయినా, వాక్యం చదివినా, వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేసినా, ప్రార్థన చేయకపోయినా గడిచిపోయినాయి. కానీ రాబోతున్న నెలలో దేవునికి అతి సమీపంగా జీవిస్తున్న ఆ పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. రేపటి నుండే ఒక 7 దినాలు శ్రేష్టమైన దినాలుగా మనం ఆచరించబోతున్నాం. ప్రతిష్ఠ దినాలుగా ఆచరించకపోతున్నాం. దేవునికి అత్యంత సన్నిహితంగా ఉండబోతున్నాం. కాబట్టి నా విశ్వాసం, నా నమ్మకం, ఎప్పటి వరకు చూడలేని గొప్ప క్రియలు రేపటి నుండి మనం చూడబోతున్నాం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకే విశ్వాసంతో రావాలి. అయ్యా 6 నెలల్లో నేను చూడనిది ఈ నెలలో నేను చూడాలి, ఇప్పుడు దాకా నేను సాధించలేనిది ఈ నెలలో నేను సాధించాలి. ఆ విశ్వాసంతో, నమ్మకంతో పాల్గొన్నట్లయితే నా దేవుడు రెట్టింపు దీవెనలు మనకు దయచేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పక్షాన ప్రార్థన చేసేవారు ఒక ఆయన ఉన్నారు.
ఆయన గురించి ఒకసారి మిమ్మల్ని మీకు తట్టి ప్రోత్సహించి ఆయన మీకు ఉన్నాడు అనే ఒక విషయాన్ని చెప్పాలని ఆశతో ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించబోతున్నాను. ఎందుకో తెలుసా, నరులుగా చేయబడిన మనం, మట్టితో చేయబడిన మనం ఎంత కాదన్నా నరులమే, ఎంత కాదన్నా మట్టి ఘటాలమే, ఎంత కాదన్నా నమ్మకం లేని వారమే. మనం పరలోక రాజ్యం నుండి నా దేవుడు మనల్ని చూస్తున్న సమయాల్లో మనం ఎలా కనిపిస్తున్నామో తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథం తీద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని తీద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 26వ వచనం. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయువాడు ఏలయనగా ఎలాగో ప్రార్థించవలెనో మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆయన పరలోక రాజ్యంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారట. ఆ పరలోక రాజ్యం నుండి భూ ప్రపంచం మీదకు చూస్తున్నప్పుడు మనం అందరం ఆయనకి ఎలా కనిపిస్తున్నామో తెలుసా? మనము ఆత్మీయును మన బలహీనతను చూచి సహాయము, నేను చాలా బలంగా ఉన్నాను, ఎవరైనా చెప్పగలరు ఈ మాట? నాకు అసలు ఎటువంటి కష్టం లేదండి, ఎటువంటి ఇబ్బందుల్లో నేనేనండి, నాకు కావాల్సినంత బలం నాకు ఉందండి, ఎవరైనా చెప్పగలరా? ఓపెన్గా ఒక మాట మీకు చెప్పాలంటే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, పర్ఫెక్ట్ ఆరోగ్యం, పర్ఫెక్ట్ సంతోషం, తలనొప్పి లేదు, కాలు నొప్పి లేదు, అంత బాగానే ఉందన్నవాడు హాస్పిటల్కి వెళ్ళినా ఆడు 4-5 టెస్టులు చేసి చెప్తాడు, మీకు ఎందుకో కొద్దిగా క్రొవ్విన లివర్ ఉందండి, ఫ్యూచర్లో ఇలా జరగబోతుందేమోనండి, మీకు ఒబిసిటీ వచ్చే కార్యక్రమాలు ఉన్నాయండి, మీకు బీపీ వచ్చే కార్యక్రమాలు ఉన్నాయండి. షుగర్ ప్రారంభ దశలో ఎంత ఆరోగ్యవంతుడుగా ఉన్నా వాడు లోన ఉన్న ఈ మాటలన్నీ వినేటప్పటికి ఏమైపోతాడు? నిజమేనేమో, నేను పైకి కనిపిస్తున్నాను, ఇంకా లోన పుచ్చిపోతున్నానేమో, నేను పైకి బాగానే ఆరోగ్యంగా ఉన్నాను కానీ నేను అంటాను, కొంతమందికి ఆరోగ్యంగా ఉన్నాడు పరిస్థితి కూడా ఇలాగే ఉంది, అనారోగ్య పరిస్థితి ఉన్నాడు పరిస్థితి ఇంకంతే. మనం చెప్పగలిగింది ఏమిలా, ఒక తలనొప్పి వచ్చినా, ఒక ఒంటి నొప్పి వచ్చినా ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో అందరం మీకు తెలుసు. అందుకే మనం బలహీన ఘటాలమని తెలిసి మనం దేవుని చేత బలవంతులుగా మార్చబడటానికి ఒక ఆయన సహాయం చేస్తాడట. ఆ సహాయం చేసే ఆయన ఎవరో కాదు, మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్రం చెప్పండి. ఇవాళ ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే, గతించిన 6 నెలలలో మనం ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఆయుష్ ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. మనం మందిరానికి వచ్చినా మందిరానికి రాకపోయినా దేవుడి మీద అలిగినా దేవుడు ఆయుష్నిచ్చి ఈ 6వ నెల చివరి దినాన్ని చూడటానికి కారణం ఏంటో తెలుసా? మనకు సహాయం చేసేవాడు ఒక ఆయన. ఆయన ఎలా సహాయం చేస్తున్నాడో చూసారా? ఆ వచనం చివరిలో గనక మనం చదవగలిగితే ఆయన ఉచ్చరింప సఖ్యము గాని మూలుకులతో ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరట? ఆ ఆత్మ ఏదైతే ఉందో మన పక్షాన ఉచ్చరింప సఖ్యము కానీ ఏ దేవుడండి ఇలాంటి దేవుడు? మీకు ఇబ్బంది ఉందా? రండి, 7 వారాల పాటు పొర్విదండాలు పెట్టండి. ఇలాంటి దేవుడు మనకు తెలుసు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నిలువు దోపిడినివ్వండి. ఇలాంటి దేవుడు మనకు తెలుసు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారా, మీకు సహాయం చేయాలి అంటే మీరు ముందుగా ఇన్ని రోజులు ఉపవాసం ఉండండి. ఇలాంటి దేవుడు మనకు తెలుసు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? బలహీనులని తెలిసి మనల్ని లోకస్తుల వలె వదలకుండా, మన మట్టి ఘటాలమని తెలిసి లోకస్తుల వలె వదలకుండా మనకు సహాయం చేయటానికి పరలోక రాజ్యంలో ఆయన మన పక్షాన ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ మన కోసం ఏం చేస్తుందో తెలుసా? సహాయం చేస్తుంది. స్తోత్రం చెప్పండి. నేను చెప్తాను, సహాయం చేసే దేవుడు మన దేవుడు.
ఇబ్బందుల్లో వదిలేసే దేవుడు మన దేవుడు కాదు. ఇరుకుల్లో వదిలేసే దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు ఎవరు అని అంటే మన ఇబ్బందుల్లో మనతో పాటు ఉండే దేవుడు ఆయన. నేను మిమ్మల్ని ప్రోత్సహించి చెప్తున్నాను, గతించిన 6 నెలల్లో ఇబ్బందులు గుండే మీరు ఉండొచ్చేమో. గతించిన 6 నెలల్లో అయ్యా నేను ఏం పట్టుకున్నా అది చిల్లు సంచులో వేసిన పరిస్థితి అయిపోయిందని మీరు అనుకుంటూ ఉండొచ్చేమో. అయ్యా కొన్ని సందర్భాల్లో అయితే తినటానికి ఆహారం లేక, కొనుక్కోవటానికి ధనం లేక, ఎవరిని అడగాలో తెలియక ఒంటరి జీవితం జీవించామయ్యా. నేను అంటాను, ఆ 6 నెలల గడిచిపోయినాయి కానీ నేటి నా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీ పక్షాన సహాయం చేసే ఒకడున్నాడు, ఆయన మీ పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను ఇవాళ ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పుడు దాకా ఆ దేవుడే మన పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు, కానీ రేపటి నుండి మనం తీసుకుంటున్న తీర్మానంలో ఆ వ్యాజ్యమాడుతున్న ఆ ఆత్మతో పాటు మన ఆత్మ కూడా ఏకీభవించబోతుంది. ఆ ఇద్దరి విజ్ఞాపన నా దేవుడు 100 ప్రతిఫలంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, దగ్గర వారు స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నామంటే మనం ఎంత ధన్యులమో చూడండి. చాలా ఈ లోకంలో అయ్యా ఈ ఇబ్బందులో ఉన్నానయ్యా, కొద్దిగా ఏదైనా చేసి పెట్టండి అయ్యా అని అంటే, ఆ లోన్ ఇవ్వటానికి కూడా లంచాలు ఇవ్వాల్సిన రోజులు ఈరోజు. లోన్ ఎందుకు పెట్టుకుంటాం? అన్నీ ఉండి పెట్టుకుంటామా? గవర్నమెంట్లో లోన్ ఎందుకు పెట్టుకుంటామండి? అయ్యా నాకు ఈ డబ్బులు వస్తే సహాయం చెయ్యాలి అన్న పరిస్థితుల మధ్యలో ఇప్పుడు ఆ లోన్ రావటానికి కూడా ఏమివ్వాల్సి వస్తుంది? అయ్యా నాకు ఈ గవర్నమెంట్ వాడు ఫ్రీ హాస్పిటల్ అని కదా ఏదో చేసి పెట్టిందంటే, గవర్నమెంట్ హాస్పిటల్ ఒక స్టాంప్ వచ్చేసింది ఏంటయ్యా అంటే, ఇక్కడ అన్ని నాణ్యమైన మందులు ఎవరో, నాణ్యమైన మెడిసిన్ ఉండదు అనుకుంటాం. కన్ఫామ్గా ఎక్కడికి తీసుకెళ్ళాల్సి వస్తుంది? ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళామంటే జేబులు గాలియే. ఇంకా డాక్టర్తో కూడా మాట్లాడలేము మనం. డాక్టర్తో మాట్లాడటానికి వెళ్ళటానికి 500 కట్టాలి ఫీజు. మాట్లాడిన తర్వాత ఆయన చిన్న ట్యాబ్లెట్లు ఎవరు కదండి, 30 రోజులు కోర్సు ఇస్తారు. ఆ 30 రోజులు కోర్సు తీసుకురావాలంటే అక్కడ 3-4 వేలు అయిపోతుంది. అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి. ఏదైనా సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళావంటే పరిస్థితి ఏంటో చూడండి. కానీ మన దేవుడు చెప్తున్నమాట, అయ్యా మీరు బలహీన ఘట్టాలని మీరు నాకు తెలుసు, మీకు ఎంతోమంది సహకారం చేసి ఉండొచ్చు, చేయకుండా ఉండొచ్చు, కానీ నా దేవాది దేవుని చెంత నేను ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో, అంటే నా పేరు నా దేవుడు ఎన్నిసార్లు తలుచుంటాడు అక్కడ ఒకసారి ఆలోచించండి. అయ్యా ఏదో చేసాడు కనీసం వదిలే పుణ్య ఆయుష్నిచ్చే, ఆడేదో సెట్ చేసుకుంటాడు. అలా నేను చేసిన తప్పులను బట్టి నేను ఎప్పుడో మరణించాల్సిన స్థితి, మనం చేసిన దేవుడికి విరుద్ధమైన కార్యాలు బట్టి ఎప్పుడో మనం ఆయుష్ను కోల్పోవలసిన స్థితి, మనం బ్రతికున్నామంటే కారణం ఏంటో తెలుసా? మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఒక ఆయన తగిన కాలమందు తగిన సమయమందు సహాయం చేసే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. మన సహాయం చేసే దేవుడు మనల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఎలా సహాయం చేస్తాడో తెలుసా? అందరికి తెలిసేటట్టు సహాయం చేయడు. ఆయన సహాయం చేసే టెక్నిక్ డిఫరెంట్గా ఉంటుంది. ఊహించలేని స్థితుల్లో, ఊహించలేని పరిస్థితుల మధ్యలో ఆయన అయ్యో ఏంటి ఇలా కూడా సాయం చేయగలడా అనే ఒక స్థితి మనకి ఏర్పడుతుంది. చూద్దామా, బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తికి ఇలాంటి సందర్భం వచ్చింది. అయ్యా నువ్వు చెప్పిన ప్రకారం నేను చేశాను, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఏదైతే చెప్పమన్నావో ఆ రాజు దగ్గర నువ్వు చెప్పమన్న మాటను నేను చెప్పాను. ఆ చెప్పినందుకు ఏమవుతుందో తెలుసా? ఆ రాణి గారు నా ప్రాణం తీసేస్తానంటుంది. నువ్వు చెప్పమన్న మాటను చెప్పాను, నీకు విరుద్ధంగా ప్రజలందరూ ప్రవర్తిస్తున్నారు, వాళ్ళందరికీ కఠినమైన స్థితులు రాబోతున్నాయి, ఇక మీదట వర్షము ఆ దేశంలో రాదు అని ప్రకటించమన్నావు. నేను అదే ప్రకటించాను. దానికి ప్రాయశ్చిత్తం ఏమైపోయిందో తెలుసా? రాణిగారు నా మీద వ్యతిరేకత పెంచేసుకుంది, నన్ను చంపటానికి సిద్ధమైపోయింది రాణి. ఏం చేయమంటావు? నిరుత్సాహం స్థితి, సహాయం ఎవరు చేయలేని స్థితి, దేవుడు మాత్రమే చేయగలిగిన పరిస్థితి జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం తీద్దాం. 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుంటూ కిందకు వద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. వచ్చి నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం
గనుక ఈ ప్రకారం జరుగునుగాక, ఈ సంవత్సరములో మచ్చుకైనను వర్షము ఏంటంట, ఏం పడదట. ఆయన ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశం యొక్క రాజుతో చెప్తున్న మాట. ఎవరైనా అనంటే ఏలియా గారు. ఎవరైనా ఏలియా గారట సాక్షాత్తు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట. నేను ఇప్పుడు ఎవరి దర్శనంలో నేను ఉన్నానో, ఎవరి పేరట నేను ఉన్నానో, ఏ దేవుణ్ణి అయితే నేను ఆరాధన చేస్తున్నానో ఆ దేవుని పేరట చెబుతున్నానో, మచ్చు కూడా అంటే ఒక చొక్క కూడా ఏం పడదు ఇక్కడ. చెప్పాలి ఏం పడదు, మనకు మాత్రం వర్షం పడతానే ఉంది. ఇక్కడ హ్యాపీగా శాంతియుతంగా ఉన్నాం. కానీ అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటయ్యా అంటే, ఆ దేశంలో కొన్ని సంవత్సరాల పాటు వర్షం ఏమైపోయిందట, నిలిచిపోయింది. అంటే అప్పుడు దాకా ఉన్న నీళ్లు మాత్రమే అక్కడ ఉన్నాయి, అప్పుడు దాకున్న వస్తువులు మాత్రమే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నా దేవుడు పేరట రాజుకు శాపాన్ని ఇచ్చాడో, ఆ శాపం ఏమైపోయిందయ్యా అంటే ఆ దేశం మీదకి ఏం రాలేదు ఇక వర్షం. నేను అనుకుంటాను ఎప్పుడైతే ఏలియా గారు ఈ మాటను విడుదల చేశారో పరలోకంలో ట్యాప్ కట్టేసి ఉంటాడు. ఏం కట్టేసి ఉంటాడు, నీట్గా ట్యాప్ కట్టేసి ఉంటాడు. ఇంకంతే, ఒక చొక్క కూడా పైనుంచి కిందకి. వర్షమే లేకపోతే దేశం ఎలా అయిపోద్దండి చెప్పాలి, ఏమైపోద్ది, ఎండిపోద్ది. అంటే భూమి కూడా నెరలు విడిచేసిన సందర్భం. సాక్షాత్తు దేవుడే శాపం ఇచ్చాడు కాబట్టి ఇంకెక్కువ టైం కూడా పడి ఉండదు నాకు తెలిసి. ఎక్కడైతే వర్షం లేదో అప్పుడు ఎండ చాలా తీవ్రతరంగా ఉంటుంది. మామూలుగా ఎండాల్సిన దానికన్నా భూమి ఇంకెక్కువగా ఎండిపోయింది. అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఈ మాట ఎప్పుడైతే ఏలియా గారు రాజుకి చెప్పాడో వెంటనే దేశం అంతా ఎలా వెళ్ళిపోతుందో తెలుసా, క్షామంలోనికి వెళ్ళిపోవలసిన స్థితి, దేశమంతా కరువులోనికి వెళ్ళిపోయిన స్థితి, సహాయం చేసేవాడు ఎవడు లేని స్థితి. అప్పుడు ఏం జరిగిందో రెండవ వచనం చూద్దాం. రెండవ వచనం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరకు. ఎందుకో తెలుసా, మొత్తం దేశమంతా ఎలా ఉండిపోయింది చెప్పాలి, దేశమంతా ఎలా ఉంది, వర్షం లేక కరువుతో ఉంది. నేను అంటాను కరువు ఈజ్ నథింగ్ బట్ లేమి. అది ఆహారం అనే అనుకోవద్దు. చెప్పాను కదా, బైబిల్లో ఒక వచనం చదువుతున్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చదువుకోవాలి. 2 అలంకారయుక్తంగా అర్థం చేసుకోవాలి. 3 అందులో ఏమైనా మర్మం ఉందో అనే ఆలోచనతో వాక్యం చదవాలి. అక్కడ రాజుగారు ఆ దేశపు ప్రజలు చేసిన కార్యాన్ని బట్టి దేశానికి ఏమొచ్చిందయ్యా అంటే వర్షము లేని స్థితి, ఎండిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ఎండిపోయిన స్థితిగతుల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి స్థితిగతుల్లో ఏ రాజుకైతే చెప్పాడో ఆ ఏలియా గారికి దేవుడిచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా, ఇదిగో నువ్వు తూర్పు మొత్తంగా వెళ్ళిపో, అక్కడ ఒక నది ఉంది, ఆ వాగు పేరు ఏంటయ్యా అంటే కెరీతు వాగు. ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉండు. దేవుని ఒక మాటను పట్టుకున్నాడు. మాట ప్రకారమే ఏలియా గారు పరిగెత్తుకుని వెళ్ళిపోయి కెరీతు వాగు దగ్గరికి చేరాడు. ఎప్పుడైతే వాగు దగ్గరికి చేరాడో ఇంకా దేవుడు చేరమన్నాడు, కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కొన్ని రోజులు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మరి ఏలియా గారికి వాగు ఉంది కాబట్టి అక్కడ ఏమున్నట్టు చెప్పాలి, ఏమున్నాయి అక్కడ, హ్యాపీగా నీళ్ళు తాగుతూ బ్రతుకుతూ ఉన్నాడు. అప్పుడు జరిగిన సందర్భం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 3వ వచనం, నీవు అచ్చటి నుండి వాగు దగ్గరకు త్రాగుచు ఆ చెట్టుకి నీవు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవిచ్చిన యోర్దాను ఎదురు ఉన్న కెరీతు వాగు దగ్గరకు నివాసం చేసి అక్కడికి కాకోలములు ఉదయమున రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చేనో. స్తోత్రం చెప్పండి. ఈ స్టోరీ అందరికి తెలిసిందే, అందరికి తెలిసిన వాక్యమే, అందుకే క్లుప్తంగా చెప్తున్నాను.
ఏ విధంగా అయితే ఏలియా గారు ఆ వచనాన్ని విన్నారో వెంటనే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళగానే అక్కడ నీళ్లు త్రాగుతూ బ్రతుకుతున్న ఆ ఏలియా గారికి దేవుని యొక్క వచనం వచ్చింది. ఏమొచ్చిందయ్యా అంటే, నీకు ఆహారం ఇచ్చినట్లు నేను ఒకరికి ఆజ్ఞాపించాను అని అనగానే, ఎవరికి ఆజ్ఞాపించాడో, ఏ మనుషుడు వచ్చి నాకు సహాయం చేస్తాడో, ఎవరు నాకు ఆహారం నీట్గా వండిన ఆహారాన్ని తీసుకొస్తారో అనే ఆలోచనలు ఉన్నాడేమో. కానీ ఏలియా గారికి దేవుడిచ్చిన షాకింగ్ న్యూస్ ఏంటయ్యా అంటే, నేను ఆజ్ఞాపించాను. కానీ ఆజ్ఞాపించింది ఎవరికో తెలుసా? చెప్పాలి, ఎవరికి? మీకెందుకు కాకులకి ఇచ్చాడు అనే అనుమానం వచ్చిందా ఎప్పుడైనా? దేవుడు కాకుల్ని ఎందుకు వాడుకున్నాడు? కాకులు కూడా ఉంటాయి అని ఒక చిన్న. నేను ఇంకో మాట చెప్పనా, ఒకవేళ మనిషికి ఏమైనా ఆజ్ఞాపించాడు అనుకో, ఆ దేశంలో ఏముంది? ఆల్రెడీ కరవాలి ఏముంది? ఒకవేళ ఎవరైనా మనుషుడికి ఆజ్ఞాపించి ప్రోత్సహించరే వెళ్ళండ్రా అని చెప్పాడు అనుకోండి, వీడు తీసుకెళ్తాం కదా, వీడు ఏం చేస్తాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? దేవుడు ఎంత లాజిక్ కలిగినాడో చూడండి ఒకసారి. రైట్, పోనీ పావురాన్ని ఏమైనా తీసుకెళ్దాం, పావురమాలు తీసుకెళ్ళంటే పావురం ముక్కు ఎంత ఉంటుంది? ఆ పావురం ఏంటంటది మామూలుగా యూజువల్గా? ఏం చిన్న చిన్న గింజలు మాత్రమే. కానీ చిన్న పక్షి అయినా, కింద కూడా ఎగరగలిగిన పక్షి అయినా, ముక్కు చేత బలమైన ఆహారాన్ని పట్టుకునే పక్షి ఏదైనా ఉంది అంటే అదేం పక్షి? చెప్పాలి. ఈ కాకి గురించి పోయిన సంవత్సరం బాగా నేర్చుకున్నాం మనం. రైట్, నా దేవుడు కాకి ఎందుకు ఇచ్చాడు అయ్యా అంటే, కాకి తీసుకెళ్లాల్సిన 2 ఉన్నాయి. ఏంటవి? రొట్టె తీసుకెళ్ళాలి, మాంసం. అంటే ఒకే పగట్లో రొట్టె మాంసాన్ని ఏమంటారు తెలుసా? బర్గర్ అంటారు. ఏమంటారు దాన్ని? తెలుసా? బర్గర్ తెలుసా మీకు? కేఎఫ్సీకి వెళ్ళినప్పుడు చూడండి, పైన కింద 2 రొట్టె ముక్కల్లో మధ్యలో మాంసపు రౌండ్ ఒకటి పెట్టి, పైన క్యాబేజీ కింద క్యాబేజీ టొమాటోలతో నీట్గా చేసి సాస్ వేసి ఇస్తారు మనకి. అంటే నా దేవుడు ఏలియా గారికి ఏమిచ్చి ఆహారం పెట్టాడట? రొట్టె ముక్క, మాంసము. అర్థం అవటానికి చెప్తాను, బర్గర్ ఇచ్చి ఆయనకి ఆహారం పెట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేశం అంతా ఎలా ఉంది? చెప్పాలి, దేశం అంతా ఎలా ఉంది? కరువు, ఆకలి. కానీ ఏలియా ఏ దేవుడి మాట అయితే విని నడకలు ప్రారంభించాడో, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడో, ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళగానే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఉదయమున మాంసము రొట్టె, అస్తమయమున మాంసము. అప్పుడు ఏలియా ఏం చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. పొద్దున్నే లేకటం, కాకి ఒకటి తీసుకొచ్చేసి ఉంటుంది, మాంసము రొట్టె. నీట్గా రొట్టె తినేవాడు, మాంసం తినేవాడు, నీళ్లు త్రాగేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, పడుకునేవాడు. కట్ చేస్తే సాయంత్రం అయిపోయేది. వెంటనే మళ్ళీ రొట్టె తినేవాడు, మాంసం తినేవాడు, నీళ్ళు తాగేవాడు, హ్యాపీగా. చెప్పాలి, ఏం చేస్తున్నాడు? హ్యాపీగా. దేశమంతా ఎలా ఉంది? కరువుతో ఉంది. దేశమంతా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉండటం వల్ల నా దేవుడు ఆజ్ఞాపించిన శ్రమను పొందుతూ ఉంటే, అక్కడ ఏలియా యొక్క ప్రార్థనను చూచిన దేవుడు, ఏలియా యొక్క విశ్వాసాన్ని చూచిన దేవుడు, ఆ దేశంలో ప్రార్థన పరుడుగా ఉన్న ఆ ఏలియాను మాత్రమే పరలోకం నుండి నా దేవుడు ఆయనకి సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఎందుకో తెలుసా? దేవుడి పక్షాన ఉంది ఏలియా, ఏలియా పక్షాన ఉంది ఎవరో? నేను అంటాను, రాబోతున్న దినాల్లో ఇప్పుడు దాకా మన పక్షాన మన దేవుడు లేకపోవచ్చు, కానీ ఈ చివరి రోజున చెప్తున్న మాట, రానున్న 6 నెలల్లో మన పక్షాన ఏలియాకు తోడున్న దేవుడు మన పక్షాన ఉండబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. దేశమంతా ఎలా ఉన్నా నా దేవుడు మనకి సమృద్ధిని దయచేయగలిగిన దేవుడు. దేశమంతా విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నా మనకి తగిన సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. ఏలియాకి ఏం చేశాడు? నీట్గా కాకిల్ని పంపించాడు, రొట్టె పొక్క, మాంసము, నీళ్ళు. నేను అనుకుంటున్నాను అదే దశలో లోకస్తులు నుంటే ఆకలిని తీర్చింది కాకి. కాకమ్మ తల్లి నీకు వందనాలు. దాహం తీర్చింది కెరీతు వాగు, వాగమ్మ తల్లి. ఏంటంటే నీళ్ళు ఇచ్చింది ఎవరో? నీళ్ళు నాకు ఇచ్చిందండి, అందుకే నీళ్ళు ఏంటి? కాకి తీసుకొచ్చిందండి. కాకి ఏంటి? అర్రే, ఆ నీళ్లు అక్కడ ప్రవహింపచేసింది ఎవరు? కాకి ఆజ్ఞనిచ్చింది ఎవరు? ఒకవేళ కాకి అంత భగవత్ స్వరూపం అయితే, ఆ కాకి ఇప్పుడు దాకా అందరికి ఏం చేయాలి? చెప్పాలి, అందరికి ఏం చేయాలి? ఆహారం ఇవ్వాలి, అందరికి సహాయం చేయాలి.
మనం వండుకున్న కొండలను కూడా ఏం చేసి వెళ్ళిపోద్ది కాకి? ఏం చేద్దండి, ఒక తన్నుకుని వెళ్ళిపోద్ది. అది బయట ఒడియాలు ఆరేసామా ఏమైపోద్ది? పక్కన బొమ్మలు ఎట్టాలి, ఎందుకు? ఏవి రాకుండా. లోకస్తులు అయితే కాకి దండం పెట్టేసేవారు, ఎందుకు? ఆహారం తెచ్చిందండి కాకి. ఆ కాకి కష్టంలో, నష్టంలో, ఆకల్లో ఉన్నప్పుడు నాకు రొట్టె ముక్క పెట్టిందండి దేవుడు. ఈ లోకం అలాగే తయారైపోయిందండి. ఆంతరంగంగా ఒక మాట మీకు చెప్తున్నాను, దేవుడు మీకు సహాయం చేయటానికి అప్పుడు కాకులను వాడుకున్నట్టు ఇక్కడ కొంతమందిని వాడుకుంటాడు. ఆ వాడుకున్న వాళ్ళని మీరు దేవుడిగా మార్చడం కాదు, ఆయనను పంపిన దేవుడిని మనం ఆరాధన చేయాలి. స్తోత్రం చెప్పండి. అయ్యా దేవుళ్ళ నాకు వచ్చేవయ్యా అని చెప్పడం కాదు, ఆ మనసును దయచేసిన దేవునికి కృతజ్ఞత రూపకంగా ఉండాలా. ఒక మాట మీకు చెప్పమంటారా? దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాం, అయ్యా పలానా రోజులో ఆ కాకిని పంపించావు కదా, ఆ కాకి మరొకసారి పంపించవా? పంపించడం ఎందుకు పంపించాలా? ఆ కాకి ఆ సందర్భానికి సరిపోయింది కాబట్టి అక్కడ ఆ కాకిని పంపించాడు. నేను అంటాను, ఇక్కడ కాకి ప్లేస్లో మీరు ఎవరినైనా పెట్టుకోండి. మీ ఆపదలో కొన్ని సందర్భాలు, అయ్యా పలానా మనసును ప్రేరేపించులు రక్షించావు కదా, అలాంటి రక్షణే నాకు తీసురా నాయన. మన దేవుడు సేమ్ స్టైల్ని ఫాలో చేసే దేవుడు కాదు, ప్రతిసారి కొత్త ఏర్పాటును చేయగలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్దాం. అక్కడ చెప్తున్నమాట, ఏలియా నా మాట విన్నావు, కేరీతు వారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ రొట్టె ఉంది, అక్కడ మాంసం ఉంది. నీకు రొట్టె తినాలనిపించకపోతే మాంసం తినాలనిపించకపోతే రొట్టె తిను, రొట్టె బోరు కొడితే మాంసం తిను, నువ్వు ఏదో ఒకటి చేసుకో. హ్యాపీగా జీవించాడంటండి కొంతకాలం. ఆ కాలం జీవిస్తూ ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటయ్యా అంటే, 6వ వచనం చివరిలో, అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైనప్పుడు దేశములో వర్షము లేని కారణంగా వాగు ఏమైపోయిందంట చెప్పాలి. ఏమైపోయింది అంటే ఎంతకాలం పోషించుంచాడో ఒకసారి ఆలోచించండి. నేను అనుకుంటాను ఆ కెరీతు వాగు దగ్గర మినిమం 2-3 నెలల ఉంటాడు ఏలియా గారు. ఆ 2-3 నెలలు దేశమంతా ఆకలితో, కరువు చేత, మరణ ఛాయల్లో ఉన్న పరిస్థితుల్లో నా దేవుడు ఏలియాకు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ పరిస్థితి అక్కడ అయిపోయిందట. అక్కడ ఆ వాగంతా ఎండిపోయిందట. ఇప్పుడు ఏం చేస్తావు ఏలియా? ఏం చేయమంటారయ్యా? మీరు ఇక్కడ రమ్మన్నారు, వచ్చాను, మీరు రొట్టె ముక్కలు పంపించారు తిన్నాను, మాంసపు మొక్కలు పంపించారు తిన్నాను, నీళ్ళు త్రాగుతూ వచ్చాను. ఇప్పుడు ఈ కెరీతు వాగు కూడా ఏమైపోయింది? ఎండిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే, వెంటనే నా దేవుడు ఒక పేద విరవరాలతో మాట్లాడటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. అయ్యా అదిగో ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి బయలుదేరి నీకు చూపిస్తున్న ఊరి దగ్గరికి వెళ్ళు. అక్కడ గట్టు మీద నీకు ఒక ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కొమ్మలు ఏరుకుంటూ ఒక ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయి? ఓ చిన్న రొట్టె ముక్క వేయమని చెప్పు, ఆహారం ఇమ్మని చెప్పు. సరే అయ్యా నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను చేశాను అని చెప్పేసి పేద విధవరాల దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఎలాగానేమా రొట్టె మొక్క ఎవరు ఉంటే కొద్దిగా ఆహారం పెట్టు, దేవుడి పేరట నేను మీ దగ్గరకు వచ్చాను అని అంటే, నా దగ్గర లేదు అని అందా అండి? నా దగ్గర లేదండి అని ఏమన్నా అందా? ఏం చెప్పింది ఆవిడ? అయ్యా నా దగ్గర కొద్దిగా పిండి మాత్రమే ఉంది, నా దగ్గర కొద్దిగా నూనె మాత్రమే ఉంది. నేనేమనుకున్నానంటే, నా చేతులారా ఈ చివరి అప్పాన్ని చేసుకొని నా పిల్లోడికి ముందు పెట్టి ఆడి కడుపు నిండిన తర్వాత ఏమైనా మెక్క మిగిలితే నేను కూడా తిని ఏం చేద్దాం అనుకున్నాం, ఈ రోజుతో లాస్ట్ అనుకున్నానండి. కానీ దేవుడి పేరమెట్ట మీరు వచ్చారు కాబట్టి ఆ రొట్టెని చేసి ఎవరికి ఇచ్చింది చెప్పాలి? ఎవరికి ఇచ్చింది? ఆ దేశంలో ఏముంది చెప్పాలి? దేశంలో ఏముంది? కానీ దేవుడు చెప్పిన మాట విని నా దేవుడు దైవజనుడి ద్వారా ఎందుకు ఈ మాట పలికించాడో అని ఆశించి ఉన్నది కూడా తీసుకొచ్చి దేవుడి చేతుల్లో పెట్టింది. దేశం అంతా కరువులో ఉంది, కానీ ఈవిడ ఇంట్లో మాత్రం రొట్టెల ఫ్యాక్టరీ ప్రారంభమైపోయింది. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మొదటి స్థానంలో నా దేవుడు కాకులను వాడుకున్నాడో ఏలియాకి సమృద్ధిని దయచేయడానికి. అక్కడ ఎప్పుడైతే నీళ్లు ఎండిపోయినాయో పేద విధవరాలు వాడుకున్నారట. ఆ విధవరాలు ఎలా వాడుకున్నారంటే, సహాయం చేసిన ఆవిడ సమృద్ధిలో ఉంది, ఏలియా గారు కూడా నీటుగా అప్పాల చేత సమృద్ధిని చూశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మన దేవుడు వదిలేసే దేవుడు కాదు, దేశం అంతా పోయింది ఈడిపోతారులే అని అనుకునే దేవుడు కాదు.
దేవుడు పక్షాన ఎవరైతే నిలబడతారో, దేవుడు ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, దైవజనుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని ఆలకించి ఆ పేద విధవరాలు, నేను అనుకుంటాను అప్పం వేయకపోయి ఉంటే నేను అనుకుంటాను ముందుగానే ఆత్మలో నా దేవుడు ఆ పేద విధవరాలతో ఏం చేశాడు. ఎందుకో తెలుసా, మెయిన్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే దైవజనుడికి సహాయం చేయాలనే కాన్సెప్ట్ ఉంది దేవునికి. దైవజనుడికి సహాయం చేయాలనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఉన్న ఒక్క అప్పం కూడా తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టింది చెప్పాలి. నేను అనుకుంటాను డ్రామాటిక్గా ఆలోచించండి. ఆ రొట్టేస్తున్నప్పుడు కూడా ఏడ్చి ఉంటుందేమో, చివరి మా అబ్బాయికి ఇద్దాం అనుకున్నానయ్యా, కానీ సర్లే దైవజనుడు అన్ని కన్నీటితో ఆ చివరి అట్టునేసి ఉంటుందేమో. ఏమో మనమైతే ఏం చేస్తాం, అట్టేసినప్పుడు చిన్న మొక్క పక్కన పెడతాం. ఎందుకు, చివరట్టు కదండి. అలా చేసిందో ఏమో కూడా మనకు తెలీదు, లేకపోతే ఉన్న పిండంతా వేసేసిందో లేదో తెలీదు. ఎప్పుడైతే ఆ రొట్టెని తీసి దైవజనుడికి ఇచ్చి గుమ్మం దగ్గర చూస్తూ ఉంటుంది, హ్యాపీగా ప్రార్థన చేసి రొట్టెని తిని, అమ్మా మళ్ళీ సాయంత్రం వస్తాను, ఈ లోపల నువ్వు రెడీగా ఉండు, ఈ లోపల నీ పనులు చేసుకో అని చెప్పి దైవజనుడు వెళ్ళిపోయి ఉంటాడు. దైవజనుడు వెళ్ళిపోగానే మళ్ళీ లోనకి రాగానే ఆ ఉన్న పిండి కొండను ఏం చేయాలి, మామూలుగా కడుక్కోవాలి కదా. కడుక్కోటానికి తీసుకెళ్తున్నప్పుడు ఖాళీగా ఉండాల్సిన కొండ ఏమైపోయింది చెప్పాలి. కొండ ఏమైపోయింది, అయ్యా బాబాయ్ ఖాళీగా నిండిపోయిందంటే ఓకే 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 అయిపోయింది అనుకుని ఇంకా ఉంది, పక్కన నూనె ఉందా అని చూసి నూనెకి తిత్తి చూడగానే ఏమైపోయింది నూనె. అరే నేను చివరి దోశ అనుకున్నానే అని మళ్ళీ దోశ వేసిందట. హ్యాపీగా పిల్లోడికి పెట్టింది, ఈవిడ కొడుకు కడుపు నిండా తింది. పోన్లే ఇప్పుడైనా కొండను ఏం చేద్దాం చెప్తాం, ఇప్పుడు నేను కొండను ఏం చేద్దాం. ఇంకా పిండి ఏమైపోయింది, ఇంటి బయట బోర్డు పెట్టేసి ఉంటుంది, దోశలు వేయబడును. ఏం పెట్టి ఉంటుంది, దోశలు వేయబడును. ఆ ఊరంతటికి ఆహారం ఏం చేయబడింది, ఫస్ట్ హోటల్ రెడీ అయిపోయి ఉంటుంది. అక్కడ ఏమైపోయి ఉంటుంది, ఎందుకో తెలుసా, లేమి సమయంలో దైవజనుడు మాట చొప్పున ఉన్నదంతా ఆయన చేతిలో పెట్టేసింది కాబట్టి సమృద్ధి చూడగలిగింది ఆవిడ. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, దేవుడు ఏలియా పక్షాన సహాయం చేయటానికి విధవరాలు వాడుకున్నారు. ఆ విధవరాలు ఆ దేవుని యొక్క మాటకు లోపడింది కాబట్టి ఏమీ లేని స్థితిలో కూడా ఒక పెద్ద హోటల్ని ప్రారంభించిన స్థితి వచ్చేసింది ఆవిడకి. అర్థం అవటానికి చెప్పాను, హోటల్ పెట్టిందన్న ఉద్దేశం నాకు కాదు. మనమైతే అదే చేసేస్తాం. ఎందుకో ఎంత తీసినా రొట్టె ఏమైపోతుంది, కుండి చెప్పనే ఆల్ రకాల దోశ, ఆనియన్ దోశ నేను అనుకుంటాను. రైట్, ఉన్నదంతా ఆ ఏలియా గారికి ఇచ్చింది కాబట్టి లేమిలో కూడా నా దేవుడు సమృద్ధిని, నేను అంటాను 6 నెలల సమృద్ధిని చూడలేదేమో. మీ దగ్గరున్న శక్తిని దేవుని చేతుల్లో పెట్టండి, మీ దగ్గరున్న పరిస్థితిని దేవుడి చేతుల్లో పెట్టండి. అయ్యా నేను ఇంతవరకు చేయగలనయ్యా, అది నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. 6 నెలల్లో చూడని భాగ్యాన్ని, 6 నెలల్లో చూడని దీవెనను రానున్న 6 నెలలలో నా దేవుడు నాకు దయచేస్తాడని విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే ఆ భేద విధవరాలు చూసిన స్థితి దేవుడు మనందరికీ దయచేస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి, దగ్గర వారి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటయ్యా అంటే, విధవరాలు ఆ గొప్ప స్థితిని చూడటానికి కారణం ఏంటయ్యా అంటే ఏలియా వెనక ఎవరున్నారు చెప్పాలి, ఏలియా వెనక ఎవరున్నారు. ఇప్పుడు అంతరంగంగా ఒక మాట చెప్తాను. ఎవరైనా సహాయం చేయండి అన్నప్పుడు మీకు లోన్ ఒక ప్రేరేపణ వస్తుంది. ఫోన్లే ఈసారికి చేద్దాం అని ఆలోచించేటప్పుడు వెంటనే చేసేయండి. ఒకవేళ హృదయంలో ఆ మాట పలకట్లేదు, వద్దులే అన్న కాన్సెప్ట్ వచ్చిందనుకో మీ ఇష్టం. కానీ హృదయంలో ఎవరికైనా సహాయం చేయాలి అన్నప్పుడు ప్రేరేపణ వచ్చినప్పుడు వెంటనే మీరు చేయగలిగారు అనుకోండి, నేను అంటాను సాక్షాత్తు దేవుడే మీతో ఏం చేస్తున్నాడు, ఆ సహాయం చేయటం ద్వారా రానున్న దినాలలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఏం చేయొచ్చు చూడొచ్చు. ఒక మంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు, ఇది మామూలు చిల్లర సహాయం, పెద్ద సహాయాలు కాదు నేను చెప్పేది, చిల్లర సహాయం, మాట సహాయం, చేతన పనిలో సహాయం చేసినప్పుడట వాళ్ళు రిటర్న్ మనకి ఇవ్వకపోయినా పర్లేదన్నప్పుడు సహాయం చేయాలి. మీరు సహాయం చేసి ఆ ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి సహాయం మీరేం చేయకూడదు, ఆశించకూడదు. ఒకవేళ ఆశించావంటే స్వార్థంతో సహాయం చేసినట్టే. నేను అనుకుంటాను పేద విధవరాలు కూడా నాకు తిరిగి రొట్టె వస్తుందో రాదో తెలియలేదు. ఆవిడకి ఉన్నదంతా ఏం చేసింది,
కానీ ఆ విశ్వాసంతో కన్నీటితో ఆ రొట్టెని వేసి ఆ దైవజనుడికి ఎప్పుడైతే ఇచ్చిందో సమృద్ధి చూడగలిగింది. మనం ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు, దేవునికి సహాయం చేస్తున్నప్పుడు, అయ్యా నేను నీకు నా పూర్ణ నాకు ఇచ్చినేమకపోయినా పర్లేదు, ఇదిగో నేనైతే ఏం చేశాను, ఇచ్చేసాను. ఆ సమృద్ధి తత్వం కనుక మీ జీవితాల్లో ఉంటే ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు మనం చూడగలం. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నా దేవుడి పేరట మీకు చెప్తున్నమాట, దేశమంతా ఎలా ఉన్నా ఏలియా దేవుని పక్షాన ఉన్నాడు కాబట్టి నా దేవుడు ఆయన పక్షాన సహాయం చేయటానికి బలహీనులమైన తెలిసి, మన ఈ కష్టమైన నష్టమైన నా దేవుడి పేరట ఉన్నామని తెలిసి సహాయం చేసే దేవుడు ఆయన ఉన్నాడు. అందుకే ఆ దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నాడు ఏలియా. రెండు డిఫరెంట్ సందర్భాల్లో కూడా ఇద్దరిని నా దేవుడు వాడుకున్న దానిని బట్టి సమృద్ధిని చూసింది ఎవరు? పేద విధవరాలు. ఇంకొక ఆవిడ ఉందండి, ఇంకొక ఆవిడ నాకు సంతానం కలగట్లేదని భర్త గారికే ఇంకొక ఆవిడ నుంచి పెళ్లి చేసింది. ఎవరు ఆవిడ? సారా గారు. ఎవరిని వివాహం చేసింది? కరెక్ట్, ఎవరిని? హాగర్ గారిని చేసింది. ఎప్పుడైతే వివాహం చేసేసిందో, ఎప్పుడైతే ఆవిడకు ఒక సంతానం వచ్చిందో, ఎలా నడవాల్సిన ఆవిడ ఎలా నడవటం ప్రారంభించింది. ఎలా నడవటం ప్రారంభించింది? ఎంతైనా యజమానురాలు నేనే కదా, నీకేం లేదు అని చెప్పి ఎవరైతే వివాహం చేయించిందో ఆవిడ మీద సైడ్ డైలాగులు వేయటం ప్రారంభించిందట. ఏమేయటం ప్రారంభించింది? సర్లే చెప్పొచ్చాలే, కూర్చో నేను చేస్తానులే. ఎవరు? అయ్యో మా యజమానికి మాకు వంశోద్ధారకుడు కావాలని ప్రోత్సహించిన ఆవిడని ఏం చేస్తుందంటే, ఈవిడ ఎంతసేపు ప్రార్థన చేసి ఉంటుందో తెలియదు కానీ అండి, సారా గారు కన్నీటితో ప్రార్థన చేసి ఉంటుంది. వెంటనే ఆ కన్నీటిని చూసిన దేవుడు తగిన సమయంలో వాగ్దానం చేసి ఆవిడ కూడా ఏమిచ్చాడు? అయినా పర్లేదులే, పోనీలే, పర్లేదులే, ఇద్దరం కలిసే ఉంటాం, కలిసే ఏదన్నా సహకరించుకుందాం అని ఈ ఇద్దరు సంతోషంగా ఉంటున్న సందర్భాల మధ్యలో హాగరు యొక్క కుమారుడు, ఆయన పేరేంటి? ఇస్మాయిల్. ఎవరైనా ఇదివరకు తల్లి ఒకటే కొద్దిగా సైడ్ డైలాగ్ వేసేది, ఆ బుడ్డగాడు కూడా సైడ్ డైలాగ్ వేయటం ప్రారంభించాడట. ఏం చేస్తున్నాడు? ఎవరి మీద? ఈ బుడ్డగాడేమో బుడ్డోడి మీద, ఈవిడి మీద కోపం వచ్చింది ఒకనొక సందర్భంలో. ఒకనొక సందర్భంలో కోపం వచ్చి యజమాని దగ్గరికి వెళ్ళి చెప్తున్నమాట, ఇదిగో నాకెందుకో పనితీరు నచ్చట్లేదు, హాగర్ని ఏం చేయి, అర్జెంటుగా బయటికి పంపించేసే, హాగర్ని బయటికి పంపించేసే, నేనే చెప్పాను, నేనే నీకు వివాహం చేశాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను, బయటికి పంపించేసే. అబ్రహాం గారికి చాలా ఏడుపు వచ్చేసిందట, చాలా దుఃఖం వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవా నీ చిత్తం ఏంటి? సారా అయితే హాగర్ని బయటికి పంపించేయమంటుంది, ఏం చేయమంటావు? నువ్వు ఎవరిని అనుమతితో పెళ్లి చేసావో ఆవిడేమనుకుంటుందో నువ్వు కూడా అదే చేయి. సరే, జరిగిన సందర్భం చూద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథం ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 21:14. ఆ మాట ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి స్వీకరించాడో, మీ భార్య ఏ విధంగా కోరుకుంటుందో, నీ భార్యకు పుట్టిన ఇస్సాకు మాత్రమే దీనికి వంశోద్ధారకుడు కాబట్టి ఆవిడ ఆశించిన ప్రకారం చేయి అని ఎప్పుడైతే మాటను విన్నాడో, వెంటనే ఆ తెల్లవారుజామున జరిగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. కాబట్టి అబ్రహాము ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరుకు అప్పచెప్పి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను ఏం చేశాడట? డ్రామాటిక్ ఒకసారి చూడండి. పొద్దున్న లేచాడమ్మా, హాగర్లే అయిపోయింది, నీ దినాలు అయిపోయినాయి, వెంటనే నీ బుడ్డగాన్ని సంకలో పెట్టుకో, ఆహారం ఇదిగో నీకు ప్యాకెట్ చేసి ఇచ్చాను, నీళ్ళ తిత్తి అంటే ఇప్పుడు మన కూలికెక్ వాటర్ బాటిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నీళ్ళ తిత్తి అంటే. అలాంటి కూలికెట్ వాటర్ బాటిల్ భుజాన్ని ఎలాంటి తీసాడట. ఇంకో భుజాన్ని ఎవడున్నాడు? వెంటనే బయలుదేరిపో అని చెప్పాడట. ఆహారం చేతిలో పెట్టాడట. ఇంకా నడవటం ప్రారంభించింది. ఇక్కడితో ఒకసారి ఫుల్ స్టాప్ చెప్దాం. హాగర్కు దేవుడు న్యాయం చేశాడంటారా, అన్యాయం చేశాడంటారా? చెప్పాలి. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏం కాదండి, తప్పు ఆన్సర్ చెప్పినా పర్లేదు. హాగర్కి న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? చెప్పాలి. న్యాయం జరిగిందని కొంతమంది, అన్యాయం జరిగిందని కొంతమంది. ఎందుకు?
అసలు ఒక మహిళను దేవుడు ఎలా వదలగలడండి? నేను అంటాను, మామూలుగా ఉన్నంతసేపు కుటుంబంతోనే ఉంది హాగరు. మామూలుగా అందరితో పాటు మంచి విధేయురాలుగా ఉంది కాబట్టే ఆ మంచి మనసు చూసిన ఆ సారాయి ఆవిడకి ఏం చేసింది? సహకారం ఇచ్చింది, ఘనతను దయచేసింది. ఇప్పుడు దాకా ఉన్న స్థితి, అమ్మా నువ్వు ఇప్పుడు దాకా ఉన్నావు కదా, ఇప్పుడు నా స్థాయి నీకు ఇచ్చేస్తాను, నా స్థాయి నీకు ఇస్తానని యజమానురాళ్ళకి ఉండాల్సిన స్థితిని ఆ హాగరు మనసును చూసి హాగర్కి ఏం చేసింది? ధన్యతనిచ్చింది. అక్కడ దాకా బాగుంది. ఎప్పుడైతే ఘనత వచ్చిందో, ఎప్పుడైతే బహుమానం పొందుకుందో, ఆ హాగర్లో ఏమొచ్చిందో తెలుసా అండి? ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నేనే కదా, నేను లేకపోతే ఏంటి, నువ్వు లేకపోతే మేము చేసుకోలేవేంటి, ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దేవునికి ఆవిడకి మధ్యలో ఎడబాటు ప్రారంభమైపోయింది. చాలా బాధతో చెప్తున్నాను, దేవుడు మన ప్రార్థనలు చూసి, మన కన్నీటిని చూసి, మన కష్టాన్ని చూసి మనకి ఇవ్వాల్సిన స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. ఎప్పుడైతే ఆ స్థితి వచ్చినప్పుడు మన జీవితంలో ఏం రాకూడదో తెలుసా? గర్వం రాకూడదు. ఒకవేళ గర్వం వచ్చి దేవుణ్ణి మర్చిపోయే స్థితి మన జీవితాల్లో ఉంటే హాకర్ను పంపించేసేటట్టు సమృద్ధిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తోసేస్తాడు. అంతే. తిత్తి చేతిలో పెట్టుకోవటమే. మనకున్నది మన సంకలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? సమృద్ధి వైపు కాదు, అరణ్యంలోనికి వెళ్ళిపోవాలి. మనం చెట్లు, పొట్లు, దేవుడి విషపు పురుగులు, క్రూర జంతువులు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఎవరు రారయ్యా అంటే నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడి మీద ఎవరికి రాడు. వెంటనే తిత్తిని పట్టుకుందట, ఇస్మాయిల్ని సంకలో పెట్టుకుందట, నడవటం ప్రారంభించింది. నడుస్తూ నడుస్తూ వెళ్ళింది, దాహం తెచ్చుకుంది. నడుస్తూ వెళ్ళింది, ఆహారం తింది. నడుస్తూ వెళ్ళింది. మొత్తానికి అరణ్యం దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏమైందయ్యా అంటే తిత్తులో నీళ్ళు అయిపోయినాయి, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. కిందన్న ఆ నిడు పసిక్కున ఏడవటం కూడా ప్రారంభించాడు. ఆ పసికుని ఏడుస్తున్న సందర్భం ఉంది. ఒకసారి ఆ వచనాలు ఇంకా కింద వంక చూద్దాం. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక ప్రొద కింద ఆ చిన్నవాడిని ఏం చేసిందట? ఒకే వచనం అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో కూడా ఒకసారి మీ ఆలోచనకు వదిలేస్తున్నాను నేను. అప్పుడే ప్రారంభించాడు. కట్ చేసి రెండో వచనం వచ్చేటప్పటికి ఆ నీళ్ళు తిత్తులు నీళ్ళు అయిపోయినాయట. సంకలో ఉన్న పిల్లలను కూడా ఏం చేసింది ఆవిడ? చెప్పండి, ఏం చేసిందట? పడేసేసిందట. కష్టం రాగానే కొంతమంది ఇలాగే తయారయ్యారండి. ఇబ్బందులు రాగానే కొంతమంది ఇదే తయారయ్యారు. ఎందుకంటే నాకు ఎందుకు ఇదంతా, ఇది లేకపోతే నాకు సమృద్ధిగా ఉండేవాడిని కదా. అసలు ఈడి పేరు బయట నేను అనవసరంగా వివాహం చేసుకున్నాను అని వదిలేసిందంట. చెట్టు కింద పడేసిందట. చెట్టు కింద పడేసిన తర్వాత జరిగిన సందర్భం కొద్దిగా ఎదరికెళ్ళిందట. నేను చూడలేనయ్యా, పిల్లోడు సావటం నేను చూడలేను అని వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా ఎలుగెత్తి ఏడటం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈ దేవుడిచ్చిన బహుమానాన్ని చెట్టు కింద పడేసిందట, పడేసి సెల్ఫ్లో డైలాగ్ చెప్తున్న మాట, అయ్యో ఈ కుమారుడు చనిపోవటం నేను చూడలేనని చెప్పి కోతవేతు దూరంలో, అంటే రాయి ఇసిరితే ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం వెళ్ళిపోయి ఆ రాయి వేసే చోట దగ్గర అక్కడెక్కడో చెట్టు కింద కదులుతున్న ఆ పిల్లోను చూసుకుంటూ అక్కడ మోకరించి ఏం చేయటం ప్రారంభించింది? చెప్పాలి, ఏం చేయటం ప్రారంభించింది? ఎలుగెత్తి ఏడవటం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, నువ్వు అక్కడ ఎలుగెత్తి ప్రార్థన చేసే కన్నా ఇంట్లో ఎలుగెత్తి ప్రార్థన చేసి ఉంటే బాగుండు. ఇబ్బందుల్లో, ఎడారుల్లో, అరణ్యంలో, వేదనలో అప్పుడు ప్రార్థన ప్రారంభించింది. సమృద్ధి ఉన్నప్పుడు డైలాగులు వేసుకుంటూ నడిచింది. సమృద్ధి ఉన్నప్పుడు నాకంత తీసినోడు లేదు, నేనే యజమాని అన్న రేంజ్లో బిహేవ్ చేసింది. మొత్తానికి తీసి పక్కన పెట్టినప్పుడు, నీళ్లు అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, వచ్చిన బహుమానాన్ని కింద పడేసినప్పుడు అప్పుడు ఏడవటం ప్రారంభించిందట. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ స్థితి ఎవరికి రాకూడదు. దేవుడు మనకు సమృద్ధి ఇచ్చినప్పుడు ఆ సమృద్ధితో పాటు మనం నడవాలి. కానీ అప్పుడు ఆహారం చూపించి మొత్తం పోయిన తర్వాత ఎలుగెత్తి ప్రార్థన చేయటం కాదు, మనం ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేసుకోవాలా. సమృద్ధిలో ఉన్న, కన్నీటిలో ఉన్న, వేదనలో ఉన్న, దయచేసి మన జీవితంలో అహం రాకూడదు.
మన జీవితంలో గర్వం రాకూడదు. ఒకవేళ గర్వం వచ్చిందా, హాగర్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఏమిచ్చిందట? ఏ బహుమానం కోసం అయితే వివాహం చేసుకుందో చెట్టు కింద పడేసిందట, ఊత వైపు తోడకు వెళ్ళిందట. అక్కడ ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చిందట. ఏ రేంజ్లో ఏడ్చిందో ఒకసారి ఆలోచించండి. సందర్భ సహితంగా చెప్తున్నాను. ఆ చెట్టు కింద పిల్లోడు ఏడుస్తున్నాడు, ఇక్కడ మోకరించి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఈ ఏడుపు 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 ఏమైందో తెలుసా? తర్వాత వచ్చిన చూద్దాం. దేవుడు ఆ చిన్నవాణ్ణి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరు, స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆకాశంలో నుండి దేవుని దూత హాగర్ని ఎందుకు పిలిచిందంటే, హాగరు ఏడిపించిన ఏడుపు కోసం కాదట. ఎవడు ఏడిపిన్నాడు చెప్పాలి? ఎవడు వేపిన్నాడు? గర్వం జీవితాల్లో గర్వంతో చేసిన ప్రార్థనలు ఎవరెండరు? దయచేసి గమనించుకోండి. ఆహంతో చేసిన ప్రార్థనలు, నేనే అనే ఒక స్థితిలో ఉండే చేసే ప్రార్థనలు దేవుడు ఎండో. ఒక పక్క హాగరు ప్రార్థన చేస్తుంది, ఒక పక్క పిల్లోడు ఆకలితో ఏడుస్తున్నాడు. వీళ్ళిద్దరు ప్రార్థనలు ఎవరు ప్రార్థన అన్నాడయ్యా అంటే, ఆ చిన్నవాణ్ణి ప్రార్థన దేవుడు ఆలకించాడట. దేవుని దూత చేత హాగరుతో ఏం చేయించాడు? హాగరు, ఏంటి పరిస్థితి? ఏంటి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు అంటే, ఒక ముద్దాయిని నిలదీసినట్టు నిలదీశారు హాగర్ని. ఈ స్థితికి కారణం ఏంటి? హాగరు, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఆ దేవుని దూత భయపడకము, దేవుడు వారి స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి ఎత్తుకొని నీ చేతి పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవరినైతే పడేసి ఊతవైపు దూటం వెళ్ళిపోయిందో ఆవిడతోనే చెప్తున్నమాట. ఇదిగో ఆయన ఎత్తుకో. ముందు ఎవరినైతే పడేసావో ఏం చేయాలి? ఆయన ఎత్తుకో. నువ్వు ఎందుకంటే ఏ స్థానంలో పడివేశావో ఆయన నేను గొప్ప జనముగా. ఎప్పుడైతే ఆయనను ఎత్తుకుందో, పిల్లవాడిని చేతిలో ఎత్తుకుందో, అప్పుడే హాగర్ యొక్క కళ్ళను దేవుడు ఏం చేశాడట? తెరిచి ఎదుట ఉన్న నీటి ఓటను చూపించాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాలు ఎలా వస్తాయా అంటే, ఎవరో చేసిన పొరపాటు బట్టి మనం కొన్ని సందర్భాల్లో మనం కష్టాల్లోకి వెళ్ళిపోతాం. హాగరు చేసింది తప్పు, కానీ ఇబ్బంది పడుతుంది ఎవడండి? చిన్న కుమారుడు పాపం. హాగరు చేసిన గర్భ చూపులు బట్టి, హాగరు చేసిన క్రియలు బట్టి పసి కందైన ఈ కుమారుడు ఆకలి చేత అలమటిస్తూ దేవుడికి ప్రార్థన చేసిన సందర్భాన్ని నా దేవుడు చూశాడు కాబట్టి, అరే చిన్నపిల్లడు ఎలాగో చేసుకోలేడు కాబట్టి మరొక అవకాశాన్ని హాగరుకు దేవుడు, హాగరు ప్రార్థన విని కాదు, కుమారుడు ప్రార్థన విని. నేను అంటాను, కొన్ని సందర్భాల్లో మన పితరులు తప్పులు చేసి ఉండొచ్చు, మన పెద్దవాళ్ళు దేవునికి అంగీకారంగా లేకపోయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తెలిసిండి పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. కానీ మన పిల్లలు చేసే ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఆ పిల్లవాడి కన్నీటిని చూడలేకపోయాడండి ఆయన. పిల్లవాడి కన్నీటిని, ఆకలిని చూడలేక ఏలియా గారికి ఏ విధంగా కాకిని పంపించి సహాయం చేశాడో, ఇక్కడ కఠినురాలైన తల్లిని పంపించి అప్పుడు దాకా కనిపించని నీటి ఓటను కూడా దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే నేను అనుకుంటానో, ఎప్పుడైతే ఆ హాగర్ గారు ఆ ఇస్మాయిల్ని చేతులు పెట్టుకుందో, వెంటనే భూమిని ఆ కొద్దిగా నెడవిడిపించి లో నుంచి నీటి ఒగ్గన బయటికి తీసి ఉంటాడు. వెంటనే సమృద్ధితో ఆ కుమారుడికి ఏం పెట్టిందండి చెప్పాలి? ఏం పెట్టింది? నేను అంటాను, ప్రార్థన చేసింది పిల్లోడు కాబట్టి పిల్లోడు ఆకలి తీరింది. కఠినరాని ఈవిడ ఆకలి కూడా తీరిందా తీరలేదా చెప్పాలి? తీరిందా తీరలేదా? నేను అంటాను, ఆశీర్వాదాలు చూస్తున్నప్పుడు, సమృద్ధి కలిగిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు దయచేసి గర్వాన్ని మన జీవితంలో తీసుకురావద్దు. నేను అంటాను, ఎప్పుడైతే గర్వం చేత అరణ్యంలోకి వెళ్ళిపోయారో, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారో, ఎండ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారో, అక్కడ ఏడటం ప్రారంభించింది. నేను అంటాను, కష్టాల్లో నష్టాల్లో ఏడటం కాదు, సమృద్ధిలో ఏడుస్తూ ఉంటే ఆ సమృద్ధిని నా దేవుడు కంటిన్యూ చేస్తాడు తప్ప ఎడారి వంటి సందర్భాలు నా దేవుడు మన జీవితంలో అనుమతించాడు. స్తోత్రం చెప్పండి
కొన్ని సందర్భాలు ఏముంటాయంటే ఎన్నిసార్లు చెప్పినా వినలేదనుకోండి, సర్లే అని వదిలేస్తాం మనం కూడా. ఎందుకు? ఆడు కావాలని, ఆడు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే ఆ పొరపాటు మళ్ళీ చెప్పాలి, తెలుసుకుంటే ఆ పొరపాటు మళ్ళీ మాట్లాడితే తలుపులో ఏలెట్టాను అనుకోండి, ఎన్నిసార్లు తెస్తారు తల్లిదండ్రులైనా. పెడితే చేయి కౌలిపోద్దురా, తలుపు ఎవడైనా వేసాడంటే చేయి నాశనం అయిపోద్ది, గోరు నెప్పొచ్చేద్ది. చెప్తారు మా నాన్న ఎప్పుడు అంతే, నాకు ఎప్పుడు అడ్డు పెడుతున్నాడని. ఆడు లేనప్పుడు కిటికీలు ఏలెట్టి తలుపుని అలా అన్నాడంటే ఏమైపోద్ది చెప్పాలి, ఏమైపోద్ది? అప్పుడు మళ్ళీ ఏలెడతాడే మధ్యలో, అరే నేను ఆల్రెడీ చూశాను రా. దయచేసి మీరు ఏం చేయొద్దు. చిన్నప్పుడు నేను కూడా అలాంటి కార్యక్రమాలే చేశాను. దయచేసి ఇదివరకు ఐరన్ బాక్సులు ఉంటాయి కదండి, ఐరన్ బాక్సులు 3 పిన్ ప్లగ్ ఒకటి ఉంటుంది. 3 పిన్ ప్లగ్ మధ్యలో 3 ప్లగ్లు ఉంటాయి కదా, బయట బండది ఒకటి ఉంటుంది, రైట్? అది మామూలుగా యూజువల్గా ఊడిపోతూ ఉంటుంది అది ప్రతిసారి. నా చిన్నతనంలో నేను 2వ తరగతి 3వ తరగతి జరిగినప్పుడు ఆ పిన్ నాకు ఎక్కడో కనిపించింది కదా, నా పిన్ను ఏంటి ఇది ఇక్కడ ఉంది, ప్లగ్లో ఉండాలి కదా అని చెప్పి తీసుకెళ్ళి దీన్ని ఎక్కడ పెట్టాను, ప్లగ్లో ఉండాలి కదా అని డైరెక్ట్గా ఆ ప్లగ్లో పైన దాంట్లో పెట్టి వెంటనే ఏం చేస్తాను, కుర్చీ మీద నుంచి ఎగిరి కింద పడ్డాను నేను. కానీ దేవుడు కృప ఉంది కాబట్టి నాకేమీ అవలేదు, లేకపోతే ఆ రోజే నా జీవితానికి ఏమైపోద్ది. వెంటనే నేను మళ్ళీ ఇలా ప్లగ్లో వేలెడతాను నేను మళ్ళీ. ఎందుకు? ఆల్రెడీ షాక్ తిన్నాను. ఎక్కడ కూడా హాగర్ అనుకుని ఉంటుంది, అయ్యో ఎంత కాదన్నా నా యజమానురాలు ఆహారం పెట్టేది కదా, ఎంత కాదన్నా సమృద్ధిగా చూసేది కదా, ఎంత కాదన్నా నాకు కావాల్సిన పరిస్థితి ఇచ్చేది కదా, ఎంత ఏడ్చిన పరిస్థితి నా జీవితంలో ఉండేది కాదు కదా అని ఎప్పుడు వచ్చిందో తెలివయ్యా అంటే, మొత్తం కోల్పోయిన తర్వాత ఎడారిలో నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో ఆకలిస్తున్న సందర్భాల్లో అప్పుడు ఎలుగెత్తి ఏడ్చింది. ఆ ఏడిపేదో ఇంటి దగ్గర ఏడ్చుంటే ఎంత బాగుండేదో. సహాయం చేసే దేవుడు ప్రతి సందర్భంలోనూ ఒడవక సహాయం చేసేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అయ్యా నీ సహాయాన్ని కోరుకుంటున్నాను అని ఎలా చెప్పాలి అంటే, కుమారుడు ఆ పిల్లవాడు ఎలుగెత్తి ఏడ్చాడు. ఆ ప్రార్థన ఎవరు విన్నారండి? నేను అంటాను, ఇప్పుడు దాకా దేవుని చేత సహాయం పొందలేదేమో, ఇప్పుడు దాకా దేవుని చేత మేలు పొందని స్థితిలో మీరు ఉన్నారేమో. ఎలుగెత్తి ఏడ్చిన ఆ కుమారుని ఆదర్శంగా తీసుకోండి. ఆకలి చేత చేయని ఇబ్బందులు కూడా ఇబ్బంది పడుతూ, చేయని పనులకి కూడా ఇబ్బందులు పడుతూ, శ్రమలు అనుభవిస్తూ ఆ హీనమైన స్థితిలో ఆ కుమారుడు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడట. వెంటనే దేనికోసమైతే చూస్తున్నాడో అది నా దేవుడు వారికి దయచేశాడు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. దయచేసి మన పక్షాన సహాయం చేయటానికి పరలోక రాజ్యం నుండి నా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనం ఉచ్చరింప సఖ్యము కానీ మూర్ఖులతో సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన. ఏలేకు సహాయం చేసినాడు, కాకుల్ని వాడుకొని సహాయం చేసి, భేద వెదరాలను వాడుకొని సహాయం చేసి, కుమారుడి ప్రార్థనలు విని హాగర్కి సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 6 నెలలు ఎలా వెళ్ళిపోయినా రానున్న దినాల్లో కూడా ఆ సహాయం చేసే దేవుడు మన పక్షాన కూడా సహాయం చేయలాగిన ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. 2 చేతులు పైకెత్తుదాం. గొప్ప విశ్వాసంతో దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరాలు ఎత్తుదాం. రోమా పత్రికలో నా దేవుడు రాస్తున్న గొప్ప మాట, మనం బలహీనులం, మనం మట్టి ఘటాలం, బలహీనులం అని తెలిసి ఆ ఆత్మ మనకు సహాయం చేస్తూ ఉందట. ఎలాంటి సహాయం ఒక తెలుసా? భౌతికమైన సహాయం మాత్రమే కాదు. బలహీనులమైన ఘటరు, మీరు ప్రార్థన చేయలేరు, మీరు ఏడవలేరు, విజ్ఞాపన చేయలేరు. మన పక్షాన మనం కూడా ఉచ్చరింప సఖ్యము కానీ, మనం కూడా మాట్లాడలేని పదజాలాలతో నా దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటండి. ఆయన పరలోక రాజ్యంలో నా డానియల్ బాగుండాలి, ఇసాక్ గారు బాగుండాలి, తిమోతి గారు బాగుండాలి, అందరు బాగుండాలి అని పేరు పక్షాన నా దేవుడు పరలోక రాజ్యంలో మన కోసం వ్యాజ్యం ఆడుతున్నారంటండి. మూలుగులు చెప్తున్నారంటండి. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆయన సహాయం చేసే దేవుడు అండి. ప్రార్థన చేసి వదిలేసే దేవుడు కాదు. ఏలియా కూడా ఆకలితో ఉంటాడని కాకులను పంపించాడట.
అక్కడ నదిలో నీరు అయిపోయిన తర్వాత ఆ పేద విధవరాల్ని దేవుడు ప్రోత్సహించాడట. ఎప్పుడైతే ఆ విధవరాలు దేవుని యొక్క మాటను విని దైవజనుని యొక్క మాట ప్రకారం చేసిందో ఆ విధవరాలు సమృద్ధిని చూసింది. ఏలియా గారు కూడా ఆకలి లేని స్థితి ఏలియా గారికి కూడా వచ్చింది. నా దేవుడి పేరట మీకు చెప్తున్నాను, దేవుడు సహాయం ఎలాగైనా చేయగలడండి. మనం ఊహించలేని స్థితిలో నా దేవుడు సహాయం మనకు దయచేయగలడు. ఆయన మనం చేయగలిగింది ఏంటో తెలుసా? విశ్వాసంతో అడుగులు ముందుకు వెయ్యాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు సమృద్ధి నాలో ఉంది, నా దేవుడు నన్ను ఎప్పుడు వదిలేసే దేవుడు కాదని విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే దేశమంతా కరువులో ఉన్నా, దేశమంతా ఇబ్బందుల స్థితుల్లో ఉన్నా, దేశమంతా కఠినమైన పరిస్థితుల మధ్యలో ఉన్న సమృద్ధి మన గృహాల్లో ఉంటుందండి. దేవుని యొక్క స్థితి మన జీవితాల్లో ఉంటుంది. సమృద్ధిని ఇచ్చాడట. హాగరుకు అన్ని ఇవ్వాల్సిన స్థితి దేవుడు ఇచ్చాడట. కానీ దాన్ని నిలుపుకోలేకపోయింది హాగరు. ఆ సమృద్ధిని ఉంచుకోలేకపోయింది హాగరు. వదిలేసింది. గర్వం వచ్చేసింది హృదయంలో, గర్వం వచ్చేసింది. నేనే అనే ఒక స్థితి వచ్చేసింది. వెంటనే అరణ్య జీవితానికి లోనైపోయింది, వెంటనే అరణ్య స్థితికి లోనైపోయింది. కానీ ఆవిడ కూడా రక్షించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఆ పసికందు చేసిన ప్రార్థన. ఆ పసికందు చేసిన ప్రార్థన నా దేవుడు ఆవిడికి కొరతలో ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడు. అక్కడ ఎక్కడ లేని నీటి ఉబుకును నా దేవుడు హాగరు పక్షాన్ని తీసుకురొచ్చాడంటే కారణం ఏంటో తెలుసా? సమృద్ధి అని కాదు, ఆవిడ చేసిన ప్రార్థన కాదు, ఆవిడ పక్షాన ఆ కుమారుడు చేసిన ప్రార్థన ఇది. ఆవిడ పక్షాన ఆ చిన్న శిశువు చేసిన ప్రార్థన నా దేవుడు చూచాడు. అందుకే సమృద్ధిని ఆవిడికి దయచేశాడు. సహాయం చేసే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. సహాయం చేసే గొప్ప స్థితిని దేవుడు మనకు దయచేయలాగున ఒకసారి రెండు చేతులు పైకెత్తి రానున్న 6 నెలలలో సమృద్ధిని చేసే దేవుడు, సహాయాన్ని దయచేసే దేవుడు అట్టి గొప్ప స్థితిలో మనందరికీ దయచేయలాగున ఒకసారి 2 చేతులు పైకెత్తుదాం. బిగ్గరగా దేవాది దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న ఇసాక్ గారు ప్రార్థనలు నడిపిస్తారు.